దుష్టపాము, నక్క, పులి ప్రతీకారం మరియు సింహం. నక్కా పాము ఒక గుహలో ఉండి ఇలా మాట్లాడుకుంటాయి. మనమిద్దరం మంచి మిత్రులం కదా, నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను ఈ గుహ వద్దకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో ఒక జంతువుని ఇక్కడికి తీసుకొస్తాను. గుహ లోపలికి రాగానే నువ్వు వాటిని చంపేయి. ఇద్దరం కలిసి తిందాం. ఆహారం ఈ గుహ వద్దకు తెస్తానంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? తప్పకుండా అలానే చేద్దాం. పిల్లలు ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? అమ్మా, మేమెలా బయటికి వెళ్ళి ఆడుకుని వస్తాము. ఎందుకు? ఇక్కడే ఆడుకోవచ్చుగా. ఎందుకమ్మా అంత భయపడతావు? మేము పులి పిల్లలం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏమైంది? ఎందుకు వాళ్ళని భయపెడుతున్నావు? మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆడుకొని రండి. ఆ పులి పిల్లలు అలా కొంత దూరం రాగానే నక్క వచ్చి వాళ్లతో ఇలా అంటుంది. హాయ్ పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము అలా ఆడుకోవడానికి వెళ్తున్నాము. మీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడికి దగ్గరలో ఒక గుహ ఉంది. దానిలో చాలా ఆహారం ఉంది. మీరు నాతో వస్తే నేను మీకు ఆ గుహ చూపిస్తాను. మీతో రాం. మా తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిందంటే మమ్మల్ని తిడతారు. ఎందుకు మీకంత భయం? మీరు పులి పిల్లలు, పిల్లి పిల్లలాగా మాట్లాడతారేంటి? మీకు చాలా బలం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఏవైనా చేస్తే మీ నాన్న ఊరుకుంటాడా ఏంటి? మీరు చాలా పిరికి పందల్లా ఉన్నారేంటి? సరేలే, మీరు రాకపోతే మానేయండి. నా దారిన నేను పోతాను. మేము పిరికి పందలం కాదు, మేము చాలా ధైర్యవంతులం. మేము పిల్లి పిల్లలం కాదు, పులి పిల్లలం. సరే, ఏదేమైనా మేము మీతో వస్తాం. అలా నక్క ఆ పులి పిల్లల్ని గుహలోకి తీసుకుపోవడంతో ఆ పాము వాళ్ళిద్దరినీ చంపి తినేస్తుంది. పిల్లలిద్దరూ పొద్దున్ననగా ఇంటి నుంచి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఏమైపోయారో ఏమో. సరే, మనమిద్దరం వెళ్ళి అడవంతా గాలించి మన పిల్లల్ని తీసుకొద్దాం. పద. అలా ఆ రెండు పులులు అడవంతా తిరుగుతూ ఉన్నప్పుడు నక్క కనిపించి ఇలా అంటుంది. అరే, మీరు మీ పిల్లల కోసమని వెదుగుతున్నారా? ఆ పాడు సింహం మీ పిల్లలిద్దరిని చంపేసింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేసింది. అయ్యో, ఎంత పని జరిగింది? అభము శుభము తెలియని చిన్న పిల్లల్ని తినడానికి ఆ పాడు సింహానికి నోరెలా వచ్చింది? నేనా సింహాన్ని ఊరికే వదలను. దాన్ని చంపితే కాని నా ప్రతీకారం పూర్తి కాదు. కాని నువ్వెలా తనని చంపగలవు? ఆ సింహాన్ని చంపటానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? నాకు చెప్పు. ఒక లోతైన గొయ్యిపై సన్నటి కర్రలు పెట్టి ఒక మాంసపు ముద్దని ఒక కర్రకు తగిలించి దానిపై ఉంచుదాం. అప్పుడు ఆ సింహం ఆ మాంసపు ముద్ద కోసం అక్కడికి రాగానే ఆ గోతిలో పడిపోతుంది. అప్పుడు మనం ఆ సింహంపై రాళ్లు వేసి చంపచ్చు. ఈ ఉపాయం చాలా బాగుంది అని ఏడ్చుకుంటూ ఆ రెండు పులులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వెంటనే ఉపాయాన్ని అమలు చేసి చెట్టుచాటు నుంచి ఈ రెండు పులులు చూస్తూ ఉండగానే సింహం వచ్చి ఆ మాంసపు ముద్ద కోసం వెళ్ళి ఆ గోతిలో పడిపోతుంది. వెంటనే రెండు పులులు గోతి దగ్గరికొచ్చి గోతిలోని సింహంతో ఇలా అంటాయి. ఎంత పని చేశావు? నా పిల్లలిద్దరినీ నీ పొట్టన పెట్టుకున్నావు. సిగ్గులేదా చిన్న పిల్లల్ని తినటానికి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను మీ పిల్లల్ని తినటమేంటి? ఎవరు చెప్పారు నీకు? నేను చిన్నపిల్లల్ని ఎందుకు తింటాను? మీకెవరో అబద్ధం చెప్పారు. నేను అలాంటి వాణ్ణి కాదు. ఎందుకంటే నాకు చిన్నపిల్లాడున్నాడు. నా పిల్లవాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ పిల్లల్ని తినలేదు. కావాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మీకు నిజం నిరూపిస్తాను. నన్ను ఈ గోతిలో నుంచి బయటకు తీయండి. వెంటనే ఒక తాడు సహాయంతో ఆ సింహాన్ని బయటకు లాగుతాయి పులులు. మీ పిల్లల్ని ఎవరు తిన్నారో నేను కనిపెడతాను. ఎందుకంటే మీ పిల్లలకు జరిగిందే రేపు నా పిల్లాడికి జరగచ్చు. నేను నా పిల్లవాణ్ణి ఒంటరిగా బయటకు పంపిస్తాను. మన ముగ్గురం వెనక నుండి వాణ్ణి గమనిద్దాం. అప్పుడు నిజమైన ద్రోహి ఎవరో తెలుస్తుంది. అని సింహం తన బిడ్డను ఒంటరిగా వదిలి ఒక బండచాటున దాక్కొని సింహం మరియు పులులు బిడ్డను గమనిస్తూ ఉంటాయి. ఇంతలో నక్క అక్కడికొస్తుంది. ఆ సింహం బిడ్డను గుహ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. వెంటనే రెండు పులులు, సింహం ఒక్కసారిగా అక్కడికి వచ్చి నక్కపై దాడి చేస్తాయి. నన్ను క్షమించండి, నాకేమీ తెలీదు. మీ పిల్లని నేను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మాట నిజమే, కానీ నేను చంపలేదు. లోపలున్న పాము
మీ పిల్లల్ని తినేసింది. నాకు ఏ సంబంధము లేదు. నన్ను విడిచిపెట్టండి. చిన్నపిల్లల్ని మోసం చేసిన నిన్ను విడిచిపెట్టాలా అని ఆ సింహం నక్కను చంపి గుహలోకి వెళ్లి గుహలోని పామును కూడా చంపేస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అపరిచితుల మాటల్ని నమ్మరాదు అని. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. డేగా బాతు నీతి కథ. అనగనగా ఒక అడవిలో బాతు ఉంటుంది. బాతుకి 2 పిల్లలుంటాయి. వాటిని అల్లారుముద్దుగా పెంచుతూ కాపాడుకుంటూ ఉంటుంది ఆ బాతు. ఒకరోజు పిల్లల్ని తీసుకుని ఆహారం కోసం బయలుదేరుతుంది. పిల్లలు, ఇప్పుడు మనం ఆహారం కోసం వెళ్తున్నాం. ఈరోజు మీకు చాలా రుచికరమైన ఆహారాన్ని తినిపిస్తాను. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి పిల్లలు. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండానే మనల్ని శత్రువులు వెంబడిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేని పక్షంలో అందరం ప్రమాదంలో పడిపోతాం. అర్థమైందా పిల్లలు? అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే ఉంటామమ్మా. చాలా ఆకలిగా ఉందమ్మా. సరే సరే, కాస్త ఓపిక పట్టండి. మరికొంత దూరం వెళ్తే చాలు, మనకి మంచి ఆహారం దొరుకుతుంది. అప్పుడిక మీరు కడుపు నిండా తినొచ్చు. చక్కచక్కా వెళ్దాం పదండి అంటూ అవి వెళ్తూ ఉండగా కొంత దూరం నుంచి డేగ చూస్తుంది. ఆహా, బాతు పిల్లలు చాలా అందంగా ఉన్నాయి. కానీ అన్నిటినీ ఒకేసారి ఎత్తికెళ్ళలేను కదా. అందుకని వీటితో స్నేహం చేసినట్టు నటించి ఆ తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా ఒక్కొక్క దానిని ఎత్తికెళ్ళి తినేస్తా. ఇలా వారం 10 రోజుల్లోనే వీటిని ఖతం చేస్తా. ఆహాహాహా అంటూ బాతు పిల్లల ముందు వాలుతుంది. దాన్ని చూసిన తల్లిబాతు భయపడిపోతుంది. తల్లి, పిల్లలు చాలా అందంగా ఉన్నారు. నేను కూడా మీతో పాటు వస్తాను. మాతో కలిసి వస్తావా? ఆహాహా, నీ మాటల్ని నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? అడు తప్పుకో. అయ్యయ్యో, ఎందుకంత కోపం? నేను ఒంటరిదాన్ని. నాకంటూ ఎవరూ లేరు. అందుకే మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా సరే నేను నిన్ను నమ్మను. పిల్లలు, మీరైనా చెప్పండి మీ అమ్మకు. నేను చాలా మంచిదానిని. ప్రతిరోజు నాపై కూర్చోబెట్టుకుని ఈ ఎడవంతా చూపిస్తాను. అమ్మా, ఒప్పుకమ్మా, మనందరం కలిసే ఉందాము. పిల్లలు చెప్పారు కదా అని ఒప్పుకుంటున్నా. ఏదైనా ప్రమాదం తెచ్చిపెట్టావో నీ అంతు చూస్తా. లేదు లేదు, నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఇప్పుడు నన్ను నీపై కూర్చోబెట్టుకొని ఈ ఎడవంతా చూపించవా? ఓ అలాగే అంటూ బాతు పిల్లల్ని తనపై కూర్చోబెట్టుకుని అడవంతా చూపించి వస్తుంది. ఇలా కొద్ది రోజుల పాటు డేగ వాటిని నమ్మిస్తుంది. కానీ ఒకరోజు డేగ ప్రవర్తనపై తల్లిబాతుకి అనుమానం వస్తుంది. అమ్మో, ఎందుకైనా మంచిది ఈ డేగతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నా పిల్లల్ని ఇది మాయం చేసేస్తుంది. ఎలాగైనా దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని తల్లిబాతు తన మనసులో అనుకుంటుంది. ఇక ఒకరోజు తల్లిబాతు నీరసించి ఉంటుంది. ఇంతలోనే డేగ అక్కడికొస్తుంది. ఏమిటి మిత్రమా, ఈరోజు చాలా నీరసంగా కనిపిస్తున్నావు? మరేం లేదు మిత్రమా, ఈ వార్త చెప్తే నువ్వు కూడా చాలా బాధపడతావు. అందుకనే చెప్పడం లేదు. అయ్యో, చెప్పు మిత్రమా, నేనేం బాధపడను. కొంతకాలంగా నేను జబ్బు పడ్డాను. ఈ జబ్బు నా పిల్లలకు కూడా సోకుతుందని వైద్యులు చెప్పారు. ఇదొక భయంకరమైన అంటువ్యాధి మిత్రమా. మమ్మల్ని తాకినా సోకుతుంది. ఇక మేము ఎక్కువ కాలం బతకలేమని చెప్పారు వైద్యులు. ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచి ఉంచినందుకు నన్ను క్షమించు మిత్రమా. అయ్యో, నీ పిల్లలు నాపై కూర్చున్నారు కదా, అంటే నాకు కూడా ఈ జబ్బు సోకుతుందా? అవును మిత్రమా, ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మో, దీనికి వైద్యం లేదా? లేనే లేదు. చనిపోయేదాకా అలా బ్రతకాల్సిందే. అయ్యో, ఇప్పుడెలా? ఏం చేయాలి? అంటూ డేగ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పిల్లబాతు తల్లిబాతుతో ఇలా అంటుంది. అమ్మా, నిజంగా ఇక మనం చనిపోతామా? అదంతా అబద్ధం పిల్లలు. ఇన్ని రోజులు మనతో ఉన్న డేగా మన శత్రువు. అది మనల్ని నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తోంది. దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే నేను ఈ ఉపాయం ఆలోచించాను. అందుకే పిల్లలు
శత్రువులు చెప్పే తీయటి మాటల్ని మనం అసలు నమ్మకూడదు. మా అమ్మ చాలా తెలివైంది, మా అమ్మ చాలా తెలివైంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక అప్పటి నుంచి అవి సంతోషంగా ఉంటాయి. శత్రువుల ఎత్తుగడల్ని జాగ్రత్తగా పసిగట్టి సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి బయటపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.